కర్నూలు నుండి ఐదుకు వస్తుంది సార్. కర్నూలు నుండి ఐదుకు వస్తుంటే వెంకటాపురం స్టేలో ఆయన వచ్చి ముందు వచ్చి ఆగినాడు. ముందు వచ్చి ఆగినాక నేను వెనుకుంటూ వచ్చి ఆపిన జనాలు దింపేసినాక నన్ను రైట్కి తీసుకొని బయట తీసుకొని పక్కకు వస్తున్నాను. పక్కకు వస్తుంటే బయట ఆటో ఆమెకు వచ్చి గల్ల బట్టి డోర్ చేసి కొట్టినాడు. కాలు బట్టి కింద కూర్చున్నాడు. ఆర్టీసీ డ్రైవర్ పై బూతులతో రెచ్చిపోయాడు ఆటో డ్రైవర్. కండక్టర్ అనిత చాకచక్యంగా వ్యవహరించి ఘటనను వీడియో తీసి పోలీసులను ఆశ్రయించారు. జోగులాంబ గద్వాల్ జిల్లా ఐజా మండలం వెంకటాపూర్ స్టేజి వద్ద ఆటో డ్రైవర్ పరమేష్ తన వాహనాన్ని నిలిపి ఉంచాడు. ఇంతలో తెలంగాణ ఆర్టీసీకి చెందిన బస్సు అటుగా వచ్చింది. తన ఆటోకు బస్సును తాకించాడు అంటూ బస్సు డ్రైవర్పై దాడికి పాల్పడ్డాడు. ఆటో డ్రైవర్ పరమేష్ బస్సులో నుంచి తన కాలు లాగి దాడి చేశాడని బస్సు డ్రైవర్ తెలిపారు. అప్రమత్తమైన కండక్టర్ అనిత ఈ తతంగాన్ని తన సెల్ ఫోన్ లో వీడియో తీశారు. బూతులు మాట్లాడొద్దు అంటూ ఆటో డ్రైవర్ ను దబాయించారు. రోడ్డుపై అరగంట పాటు తీవ్ర వాగ్వాదం జరిగింది. అనంతరం బస్సును నేరుగా ఐజా పోలీస్ స్టేషన్ వద్దకు తీసుకెళ్లి ఫిర్యాదు చేశారు కండక్టర్ అనిత, డ్రైవర్ లోకన్న. ఇక ఆధారాలుగా వీడియోలను సమర్పించారు. మీడియాకు ఆర్టీసీ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. టీజీఆర్టీసీకి చెందిన బస్సు కర్నూలు నుంచి ఐజా వెళ్తూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. వెంకటాపురం స్టేజ్ వద్ద ఆగి ఉన్న ఆటోను క్రాస్ చేసి ముందుకొచ్చి బస్సు ఆపినందుకు తనపై కక్షతో అకారణంగా ఆటో డ్రైవర్ దాడి చేశాడని ఆర్టీసీ డ్రైవర్ లోకన్న తెలిపారు. ఆటో ఇడాపి ఎక్కడ పోతారా అని ఫస్ట్ అన్నది నువ్వు నిన్నే పోలీస్ స్టేషన్